అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మరి ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఎటువంటి మొఖమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దలా ఒక చిన్నలా మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి బుద్ధి ఈ రోజు మన మధ్య లేదు అని అంటే మా అందరికి కూడా ఒక మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు లేదు. ఏదైతే గత ప్రభుత్వం అంటే గత 5 సంవత్సరాల ఏదైతే నిరంకుశత్వమైనటువంటి నీతిత్వమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో, ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో, మరి అటువంటి పాలనకు కూడా కొంతమేర బుద్ధి గారు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, కష్టాలు పడినటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసుకునేటువంటి విషయం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుద్ధి గారు ఏదైతే ఉన్నారో, మరి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుద్ధి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుద్ధి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి బడేటి బుద్ధి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు చెట్టి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చేసేది 10,000 మందికి ఉపయోగపడుతుందా లేదనేది చూస్తా. నా వెనక 10 కార్లు వచ్చినాయన్న లేదు, నా వెనక 10 మందికి వస్తున్నారా లేదన్నది లేదు, 10 మందికి పని చేశారా లేదన్నది నాకు కావాలని చెప్పి చూసుకుంటానని సందర్భంగా తెలుస్తుందా. విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం. ఆ విలువలకి ఇవ్వకోకుండా, రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయాల్లో ఎప్పుడు ఉండదు. అది ప్రజలకు తెలుసు. విలువలు ఇస్తేనే రాజకీయాల్లో తలెత్తుకుంటారు. ఇందాక ఒక మాట అన్నా, మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారని. నేను గౌరవంగా పదవి ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారంటే నా మీద గౌరవం ఉన్నట్టు. నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకున్నానంటే నేను చేసే పని ఏం లేకపోవచ్చు. కొంతమంది అందరినీ అన్నా ఒక విలేకరు నా గురించి విమర్శ చేశాడు. నేను పిలిపించి మాట్లాడా, నేను విమర్శలకు భయపడ్డా, కానీ నేను చేయని పని ఎందుకు చేసావని చెప్పి అడిగా. తప్పనిసరిగా అందులో ఉంటే నా తప్పుంటే సరి చేసుకుంటానని చెప్పా. నేను ఒక్కనే మీ అందరికీ పని చేయలేకపోవచ్చు. నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా. నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తూ మీ అందరికీ సేవ చేయాలని వాళ్ళందరికీ కూడా జరిగింది. కార్యకర్తల కోసం ఒకరు గొడవ పడచ్చు, పని అవ్వట్లేదని ఒకటి గొడవ పడవచ్చు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని ఆయన గొడవ పడుతున్నారు. తప్పనిసరిగా ఎవరు పని చేసినా గొడవ పడినా ఏం జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యతలు అప్పచెప్పినాడు, ఆ పనికి అడ్డం జరిగినప్పుడు ఆ అడ్డం జరిగిన మనిషికి నేను ప్రేమ అడ్డంగా నేను నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది. అటువంటి జరిగి జీవితం చెప్పి అందరికీ కూడా తెలుస్తున్నా. 6 నుంచి 12 వరకు నా వెనక ప్రజాబలం ఉంది. నేను పోరాడేది ప్రజల కోసం. మీకు తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. బడేటి కూర్చున్నా ఉన్నదంతా దానమే చేశాడు. నాకేం డబ్బులు ఇవ్వలా. నేను అప్పు చేసి వచ్చా, ఆస్తినంతా అప్పు తీర్చాను, కానీ ప్రజల మీద పట్టించుకోవట్లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవాటి కూడా నేను అద్దెంగా ఉంటున్నా. నన్ను ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఇల్లు కొనుక్కుంటే అవినీతి చేస్తానని ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కునే సత్తా నా దగ్గర ఉంది. నేను కొన్నా 5 సంవత్సరాలు నేను అద్దెంట్లోనే ఉంటా. మీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటానో లేదని మీరే నిర్ణయిస్తారు. రేపు 2025 తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు ఇదేమి 6 నెలల్లో వచ్చినే కాదు. ఈ 5 సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో సామర్థ్యం ఉన్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజా సేవ చేయడానికి ప్రతి నిమిషం ఉపయోగిస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ కూడా బడే
నేను రాజకీయాలు వద్దురా, నువ్వు చదువుకోమని చెప్పా. చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ప్రజలు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో రావచ్చు. నేనేం చెప్పలేదు. ఎవరికి ఇచ్చేది కాదు. మనం ప్రజల మన్నలను పొంది తెలవాలి. బడేటి ప్రెస్టీజ్ వాళ్ళు కూడా ఉంటే తప్పనిసరిగా పైకి వస్తాడు. నేను చేయవలసిన బాధ్యత ప్రజలకు ఏమి ఇస్తామో వాగ్దానం ప్రజల దగ్గరికి వెళ్తే దండం పెట్టేటట్టు, నేను దండం పెడితే అవసరం దండం పెట్టేటట్టు ఉండాలి. ఆ సంస్కారం నా తండ్రి నేర్పాడు, నా అన్న నేర్పాడు, నేను నేర్చుకున్నా. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా నాన్నగారు చనిపోయినా సరే 40 సంవత్సరాలు మా అందరినీ కూడా తన బుధస్కంధాలతో అప్పు చేసి పెంచిన మా తల్లి నుండి తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. మా అన్న అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా పెద్దన్న అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ బుజ్జి గారి కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో బుజ్జి గారి అన్నాలు చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్న సందర్భంగా మీ అందరికీ కూడా ఉన్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సారీ అన్న అని పెట్టేశాడు. నాకు అర్థమైంది. అలాగే ఎంతో మంది బుజ్జి గారు సాధించుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.